ఓ తల్లి నిర్ణయం. ఈ కథను రచించిన వారు ఆదుర్తి బాలగారు. ఈ కథ జూలై 2009లో ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది. కామేశ్వరి భర్త వసంతరావు హార్ట్అటాక్ వచ్చి హఠాత్తుగా చనిపోయారు. అది కామేశ్వరి జీవితంలో ఊహించని పరిణామం. కబురు అందుకున్న ఆమె కొడుకులిద్దరూ దేశ రాజధాని నుండి ఒకరు, రాష్ట్ర రాజధాని నుండి ఇంకొకరు హుటాహుటిన బయలుదేరి వచ్చారు. ఆమె ఒక్కగానొక్క కూతురు ఉండేది పక్క ఊరే కాబట్టి తండ్రి పోయిన 2 గంటల్లోనే వచ్చేసింది. కామేశ్వరి కొడుకులిద్దరూ తండ్రి అంత్యక్రియలు, దశదిన కర్మలు దగ్గరుండి శ్రద్ధగా జరిపించారు. తండ్రి ఆత్మశాంతి కోసం ఊరందర్నీ పిలిచి భోజనాలు పెట్టించారు. బంధుమిత్రులతో పరామర్శించడానికి వచ్చిపోయే వాళ్లతో మడి మైల బట్టలతో ఇల్లంతా అస్తవ్యస్తంగా ఉంది. ఇంటి ముందర రంగవల్లులతో పసుపు కుంకాలతో కామేశ్వరమ్మ తీర్చిదిద్దుకున్న బొమ్మరిల్లు లాంటి ఇల్లు కళాకాంతులు కోల్పోయిన కామేశ్వరి ముఖంలాగే బోసిపోయింది. భర్త పోయిన క్షణం నుండి కామేశ్వరి కంటతడి ఆరట్లేదు. ఎవరెంతగా ఓదార్చినా ఆమెకి ఊరట కలగట్లేదు. ఊరడిల్లడానికి, మర్చిపోయి మామూలుగా ఉండడానికి భర్తతో ఆమె అనుబంధం ఒకనాటిది కాదు. 40 ఏళ్లుగా భర్త సాహచర్యంలో భర్తతోడిదే జీవితం అనుకున్న ఆత్మీయానుబంధం అది. పెళ్లి గురించి, స్త్రీ పురుషుల మధ్య ఉండే సంబంధం గురించి ఏమాత్రం జ్ఞానం లేని వయసులో ఆమెకి వసంతరావుతో పెళ్లి అయింది. తన 13వ ఏట భర్త చేయి పట్టుకుని మెట్టినింట అడుగుపెట్టింది కామేశ్వరి. ధర్మేచ అర్థేచ నాతిచరామి అని వేదమంత్రాల సాక్షిగా ఆమె చేయి అందుకున్న వసంతరావు పెళ్లినాటి ప్రమాణాన్ని నిలబెట్టుకున్నట్టుగా జీవితపు చివరి శ్వాస వరకు ఆమెకి ఏ కష్టం కలగకుండా అపురూపంగా చూసుకున్నాడు. వసంతరావు ఆమెకి భర్తగానే కాదు, ఓ మంచి మిత్రుడు, గురువు కూడా. పెళ్లినాటికి 5వ క్లాస్ మాత్రమే చదువుకున్న కామేశ్వరిని మెట్రిక్ పరీక్షకు కట్టించాడు. అందుకు కావలసిన పుస్తకాలు కొని తానే పాఠాలు చెప్పేవాడు. అలా ప్రాణాధికంగా ప్రేమించిన భర్త గుండెపోటు వచ్చి అర్థాంతరంగా పోతే తట్టుకోవడానికి ఆమెకి శక్తి చాలట్లేదు. ఎవరి బాధలతోటి, కన్నీళ్లతోటి సంబంధం లేని కాలం గడిచిపోతోంది ఎప్పట్లాగే. వచ్చిన బంధుజనాలందరూ వెళ్ళిపోయారు. కామేశ్వరి, ఆమె 2 కొడుకులు, కూతురు కుటుంబాలు మాత్రం మిగిలిపోయారు. ఈ ఇంటిని పొలాన్ని అమ్మ ఒక్కతే చూసుకోలేదు. మనక చీటికి మాటికి ఇక్కడికి రావడం కుదరదు. అందుకని ఇల్లు పొలము అమ్మకానికి పెట్టేద్దాం అన్నాడు పెద్ద కొడుకు సురేష్. నువ్వు చెప్పింది కరెక్టే అన్నయ్య, అదేదో ఇప్పుడే చేద్దాం. ఉద్యోగాలకి సెలవు పెట్టి అంత దూరం నుంచి మళ్ళీ రావడం అంటే కష్టం అన్నాడు చిన్న కొడుకు వాసు. నాకు సమాన హక్కుంది రోయ్, వచ్చిందాంట్లో నాకు వాటా వేయడం మర్చిపోకురా అన్నయ్య అంది కామేశ్వరి కూతురు సరోజ. అలాగే లేవే, ముందర బేరం కుదిరి చేతికి డబ్బు రాని అన్నాడు సురేష్. అమ్మకు కూడా వాటా వెయ్యాలంటావా సందేహంగా అన్నాడు వాసు. సురేష్ ఏదో చెప్పే లోపలే అతని భార్య నీరజ అందుకుంది. తిండికి బట్టకి తప్పితే ఈ వయసులో ఆవిడికి ఖర్చులేముంటాయి? అదేదో ఆవిడ ఎవరి దగ్గరుంటే వాళ్లే చూసుకుంటారు. ఇంకా అత్తయ్యకు కూడా వాటా ఇవ్వాల్సిన అవసరమేముంది? నీరజ అభిప్రాయంతో అందరూ ఏకీభవించారు. ఇంటికి పొలానికి బేరం పెట్టి అమ్మే వరకు అందరూ అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. తన కళ్ళ ఎదురుగా జరిగే తంతుని నిర్వేదంగా, నిర్లిప్తంగా చూస్తోంది కామేశ్వరి. 15 రోజుల్లోనే అన్నీ కుదిరి ఇల్లు పొలము అమ్మిన డబ్బు 3 పిల్లలు వాటాలేసుకుని తీసుకున్నారు. అమ్మ నాతో తీసుకెడతాను అన్నాడు పెద్ద కొడుకు సురేష్. అక్కడ అత్తయ్యకేం తోస్తుందండి? మీ ఇద్దరూ ఆఫీస్కెడితే ఆవిడికి మళ్ళీ ఒంటరితనమేగా. అత్తయ్యని మాతో తీసుకెడతాం. నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఆవిడకు కూడా కాస్త కాలక్షేపంగా ఉంటుంది అంది చిన్న కోడలు సుందరి. సుందరి పని విషయంలో ఎంత బద్ధకస్తురాలో నీరజకి తెలుసు. అత్తయ్యను తనతో తీసుకెళ్లి వంట వార్పు ఆవిడ చేత చేయించుకుని సుఖపడిపోదామనుకుంటోంది. ఎంత తెలివో! మనసులోనే పళ్ళు నూరుకుని పైకి మాత్రం ముఖానికి నవ్వు పులుముకుని అంది నీరజ. నువ్వు చెప్పింది బాగానే ఉంది గాని తండ్రి పోయిన తర్వాత తల్లి పెద్ద కొడుకు దగ్గరుండడమే భావ్యం. ఎంత చదువుకున్నా, ఉద్యోగాలు చేసినా మనము కొన్ని సంప్రదాయాలు పాటించాలిగా. నీరజ ఆంతర్యం అర్థమైంది సుందరికి. ఏం తల్లి,
నువ్వు బావగారు ఉద్యోగాలకి పోతే అత్తయ్యని ఫ్రీగా దొరికే నమ్మకమైన మనిషిలా ఇంట్లో ఉంచుకుందామని నీ ప్లాను. నేను పసికట్టలేననుకున్నావా అనుకుంది. పైకి మాత్రం పోనీలే అక్క, సంప్రదాయం ప్రకారం అత్తయ్యని మొదట మీరు తీసుకెళ్ళి కొన్నాళ్ళు ఉంచుకొని తర్వాత మా ఇంటికి పంపించండి అంది సుందరి చేసేదేం లేక. కామేశ్వరికి సంబంధించిన నిర్ణయాలన్నీ ఆమె ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయి. పెద్ద కొడుకు సురేష్తో ఢిల్లీ వెళ్లడానికి ఏర్పాటు జరిగిపోయింది. ఢిల్లీలో సురేష్ వాళ్ళు ఉండేది చిన్న అపార్ట్మెంటు. పల్లెటూరిలో విశాలమైన ఇంట్లో పెరట్లో పచ్చని మొక్కల మధ్య వనదేవతలా బతికిన కామేశ్వరమ్మకి ఆ ఇరుకు గదుల్లో అడ్జస్ట్ అవ్వడం కష్టంగానే ఉన్నా క్రమంగా అలా బతకడం అలవాటు చేసుకుంది. మొదటి 2 నెలలు అత్తగారిని బాగానే చూసుకుంది నీరజ. అత్తగారిని వంట పని ఇంటి పని చేయనిచ్చేది కాదు. అలాంటిది ఓ రోజు కామేశ్వరి వంటగదిలోకి రాగానే పొద్దుటే అంట్ల గిన్నెలు కడుగుతూ కనిపించింది నీరజ. ఏమ్మా, పనమ్మాయి రాలేదా అడిగింది కామేశ్వరి. నేనే వద్దన్నాను అత్తయ్య, జీతం పెంచమని ఒకటే గొడవ. పని కూడా ఇదివరకట్లా శుభ్రంగా చెయ్యట్లేదు, అందుకని మాన్పించేశాను. ఓ అరగంట ముందరే లేచి అన్ని పనులు నేనే చేసుకుందాం అనుకున్నాను అంది నీరజ కామేశ్వరి వంక ఓరకంట చూస్తూ. పనివాళ్ళంతేనమ్మా, ఎంతైనా మనం చేసినట్టు శ్రద్ధగా పనిచేస్తారా ఏమిటి? ఆ గిన్నెల్నే కడుగుతాలే, నువ్వులే అంది కామేశ్వరి. అయ్యో, మీకు శ్రమెందుకు, నే చేస్తాలేండి అంది నీరజ మొహమాటం నటిస్తూ. పర్వాలేదులేమ్మా, ఖాళీగా కూర్చుని ఏం చేస్తాను, పని చేయడం నాకేం కొత్త కాదుగా అంటూ పనిలో చొరబడింది కామేశ్వరి. తాను ఆశించినట్టే జరగడంతో తృప్తిగా ఊపిరి పీల్చుకుని స్నానం చేసి ఆఫీస్కి రెడీ అవ్వాలనే వంకతో బాత్రూంలోకి వెళ్ళింది నీరజ. అది మొదలు ఇంటి పని వంట పని క్రమక్రమంగా కామేశ్వరి డ్యూటీ అయిపోయింది. అయినా బాధపడలేదు కామేశ్వరి. తను చేసే పని తనవారి కోసమేగా అని సరిపెట్టుకుంది. 4 నెలలు గడిచాయి. చిన్న కొడుకు వాసు హఠాత్తుగా ఊడిపడ్డాడు. అమ్మా, నా దగ్గర కొన్నాళ్ళు ఉందువుగానివి, నువ్వెలా ఉన్నావో అని బెంగగా ఉంది నాకు నీ కోడలికి అన్నాడు వాసు. కొడుక్కి తన మీదున్న అభిమానానికి కామేశ్వరి మనసు నిండిపోయింది. కొడుకుతో ప్రయాణమైంది. మీరు వెళ్ళిపోతుంటే దిగులుగా ఉందత్తయ్యా అంది నీరజ. ఆ దిగులు తను వెళ్ళిపోతున్నందుకు కాదని, ఇంతకాలం వదిలిన పనిభారం మళ్లీ మీద పడుతున్నందుకని కామేశ్వరికి తెలీదు. త్వరగా వచ్చేస్తాలేవే పిచ్చిపిల్ల, ఇప్పుడు వెళ్ళకపోతే వాడు మనసు కష్టపెట్టుకుంటాడు అంది కామేశ్వరి కోడల్ని దగ్గరికి తీసుకుని. వచ్చిన మన్నాడే తన 2 పిల్లల పనులు అత్తగారికి అప్పచెప్పేసింది సుందరి. మనవలకి స్నానం చేయించడం, స్కూలుకి తయారు చేయడం, వాళ్లకు అన్నాలు పెట్టడం కామేశ్వరి వంతు అయ్యింది. వాసుకి 2 మగపిల్లలే, 2 గడుగ్గాయిలే. ఇద్దరికీ ఒక్క క్షణం కూడా పడేది కాదు. అస్తమాను కొట్టుకుంటూ ఇల్లంతా పరుగులు పెట్టేవారు. చేతికందిన వస్తువులు విసిరేసేవాళ్లు. ఎప్పుడు ఎక్కడ దెబ్బ తగిలించుకుంటారోనని కామేశ్వరికి చాలా టెన్షన్గా ఉండేది. ఆవిడ ఎంత జాగ్రత్తగా చూసినా ఒకరోజు పెద్ద మనవడికి గట్టి దెబ్బే తగిలింది. వాళ్ళలా కొట్టుకుని దెబ్బలు తగిలించుకుంటుంటే, పెద్దదానివి నువ్వేం చేస్తున్నావమ్మా అన్నాడు వాసు. కామేశ్వరి మనసు కలుక్కుమంది. ఇంటిని పిల్లల్ని చూసుకోవలసిన భార్యని అడగాల్సిన మాట అది. కోడలికెప్పుడూ ఇల్లు పట్టదు. పొద్దున్నెప్పుడో స్నానం చేయకుండానే ఇంత ఉడకేస్తుంది. పిల్లల్ని తనకప్పగించి ఏ టీవీనో చూస్తుంది, లేకపోతే షాపింగ్ కనో ఫ్రెండ్ ఇంటికనో వెళ్ళిపోతుంది. అటువంటి భార్యని మందలించాల్సింది తన్నే తప్పుపడుతున్నాడు కొడుకు. ఆయన బతికుంటే ఇలా ఉండేదా తన జీవితం? ఆస్తి అమ్ముకుని తన చేతిలో చిల్లిగవ్వ కూడా పెట్టలేదు. బొత్తిగా పరాధీనమైపోయింది బతుకు అనుకున్న కామేశ్వరికి ఇప్పుడిప్పుడే ప్రపంచం అర్థమవుతున్నట్టు అనిపించింది. ఆ రోజు కామేశ్వరికి కూతురు నుంచి ఫోన్ వచ్చింది. అన్నయ్యల దగ్గర ఇన్ని నెలలు ఉన్నావుగా, నా దగ్గరికి ఎప్పుడు వస్తావు అంది ఫోన్లోనే. కొడుకులే కాని కూతురు గుర్తుకు రావట్లేదా? ఇక్కడ పిల్లలతో ఎంత అవస్థ పడుతున్నానో, నువ్వు వచ్చి కొన్నాళ్లుంటే నాకు వెసులుబాటుగా ఉంటుందిగా అంది. ఈ పిల్లలు తన మీద ప్రేమతో పిలుస్తున్నారా, లేక అవసరం కోసం పిలుస్తున్నారా అనుకుంది కామేశ్వరి మొదటిసారిగా. పూర్వకాలంలో జీవితం మలిసంధ్యలో వానప్రస్థాశ్రమానికి వెళ్లి శేష జీవితాన్ని గడిపేవారట. భగవత్ చింతనలో అంతిమ గడియ వరకు గడిపేవారట. ఈ కాలం తల్లులకి ఆధ్యాత్మిక చింతనలో గడపడానికి అవకాశమేది? కూతుళ్ళో కొడుకులో ఉద్యోగాలకి పోతే
మనవల బాధ్యత కూడా ముసలి తల్లిదండ్రుల మీదే పడుతోంది. వయసు పైపడ్డా సంసార బంధనాలు వదలట్లేదు అనుకుంటూ బరువుగా నిట్టూర్చింది కామేశ్వరి. చిన్న కొడుకింట్లో ఓ 4 నెలలు గడిపాక కూతురింటికి ప్రయాణమైంది కామేశ్వరి. కూతురింట్లో కూడా కామేశ్వరి పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. అమ్మా, నువ్వు మొన్న చేసిన గుత్తొంకాయ కూర ఆయనకెంత నచ్చిందో తెలుసా? నువ్వు పెట్టిన ముక్కల పులుసుకున్న టేస్టు అద్భుతం అన్నారు ఆయన. నీ చేతి వంట తిన్న తర్వాత నేనేం చేసినా నచ్చట్లేదు ఆయనకి అనేది కూతురు. ఈ వయసులో తల్లికి విశ్రాంతినివ్వాలనే ఆలోచన తన పిల్లలెవరికీ లేదు. పోనీలే, భగవంతుడి మాత్రం ఓపిక ఇచ్చినందుకు ఆ మాత్రం శ్రమపడ్డంలో తప్పులేదులే అని అనుకునేది కామేశ్వరి. ఒకరోజు కామేశ్వరి నీళ్ల బిందు తెస్తూ కాలు జారి పడిపోయింది. తుంటి ఎముక విరిగింది. ఆపరేషన్ చెయ్యాలన్నాడు డాక్టర్. అన్నయ్య కబురు పెట్టింది సరోజ. సురేష్, వాసు మాత్రమే వచ్చారు. ఆపరేషన్ సక్సెస్ అయింది, కానీ ఆవిడికి విశ్రాంతి కావాలన్నాడు డాక్టరు. బరువులెత్తే పనులేవీ చేయకూడదన్నాడు. అమ్మని కొన్నాళ్ళు జాగ్రత్తగా చూసుకో అన్నాడు సురేష్ చెల్లెలతో. పిల్లల పని, ఇంటి పనితో అమ్మ పని కూడా చేయడం నా వల్ల కాదురా, నిక్కచ్చిగా చెప్పేసింది సరోజ. నేను మీ వదిన ఉద్యోగాలకి పోతాం. అమ్మ కోసం ఉద్యోగాలు మానుకోలేం కదా. కావాలంటే నెలకు 1000-2000 పంపిస్తాను. అమ్మని నీ దగ్గర ఉంచుకో తమ్ముడు వాసుతో అన్నాడు సురేష్. మా ఇంట్లో అసలు కుదరదురా, సుందర్ ఒక్కరితే అంత పని చేయలేదు అనేశాడు వాసు. ఇంకో మాట మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా తనకి చాకిరీ చేయాల్సిన బాధ్యతను తప్పించుకోవడానికి పిల్లలు వెతుకుతున్న కారణాలను వింటూ విస్తుపోయింది కామేశ్వరి. చేతిలో డబ్బు లేక, పనిచేసే ఓపిక లేక, పూర్తిగా పరాధీనమైన తన భవిష్యత్తును తలుచుకొని భయపడిపోయింది కామేశ్వరి. అమ్మా, బాగున్నారా? చిరపరిచితమైన కంఠం వినపడగానే తన ఆలోచనల్లోంచి బయటపడి ఎదురుగా ఉన్న మనిషిని చూసింది కామేశ్వరి. నేనమ్మా, సుబ్బారావుని. గుర్తుపట్టలేదా తల్లి? ఆప్యాయంగా అన్నాడు సుబ్బారావు. మీరా అన్నయ్య గారు? ఏదో పరధ్యానంలో ఉన్నాను, ఏమీ అనుకోకండి అంది కామేశ్వరి. సుబ్బారావు, వసంతరావు ప్రాణ స్నేహితులు. వసంతరావు బతికి ఉన్న రోజుల్లో సుబ్బారావు తరచూ వీళ్ళింటికి వస్తుండేవాడు. కామేశ్వరి కూడా ఆయన్ని సొంత అన్నయ్యలాగే అభిమానించేది. ఆయనకి ఎంత స్వార్థమో చూసారా అన్నయ్య గారు? నన్నిలా ఒంటరిదాన్ని చేసి తన దారి తాను చూసుకున్నారు. బాధతో గొంతు పూడుకుపోతుండగా అంది కామేశ్వరి. నీ భర్త స్వార్థపరుడు కాదమ్మా. తను పోయిన తర్వాత నువ్వెలా బతుకుతావో అని ఆలోచించాడు కాబట్టే నీ శేష జీవితాన్ని హాయిగా గడపడానికి ఏర్పాటు చేసే వెళ్ళాడు అన్నాడు సుబ్బారావు. అర్థం కానట్టు చూసింది కామేశ్వరి. సుబ్బారావు చెప్పడం మొదలెట్టాడు. 100 ఏళ్లు కలిసి జీవించాలనే ఆశతోనే 7 అడుగులతో వివాహ జీవితం ప్రారంభిస్తారు భార్యాభర్తలు. కానీ ఒప్పుకోవడానికి బాధగా ఉన్న మన జీవిత కాలపరిమితి పరిమితం అయింది. నిజం, ఒకరికొకరు అనుకున్న భార్యాభర్తల్లో ఎవరు ముందు పోయినా మిగిలిన వారికి ఒంటరితనం తప్పదు కదమ్మా. ఒకవేళ ఆ ఒంటరితనమై నీకు మిగిలితే లోకజ్ఞానం లేని నువ్వెలా నెగ్గుకొస్తావో అని బెంగపడేవాడు వసంతరావు. అందుకే నీ పేరు మీద కొంత డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. ఆ సంగతి నీ పిల్లలకి తెలియనివ్వద్దన్నాడు. నీకు కూడా చెప్పలేదు. ఎందుకంటే తెలియక పిల్లల దగ్గర నోరు జారుతావేమోనని. ఈ డబ్బు ఈ మధ్య మెచ్యూర్ అయింది. 1,00,000 రూపాయలు వస్తుంది ఇప్పుడు నీకు. ఇప్పుడు ఆ డబ్బు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకునే హక్కుంది నీకు. చెప్పమ్మా, ఆ డబ్బుతో ఏం చేద్దామనుకుంటున్నావు? భర్తకి తన మీద గల ప్రేమకి దుఃఖం వచ్చింది కామేశ్వరికి. ఉప్పెనలా వచ్చే దుఃఖాన్ని దిగమింగుకుని మనసుని స్వాంతనపరుచుకుంది. ఒక్క సాయం చేయగలరా అన్నయ్య గారు అంది కామేశ్వరి. చెప్పమ్మా అన్నాడు సుబ్బారావు. నా శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాను. ఆ డబ్బుతో మీకు తెలిసిన మంచి వృద్ధాశ్రమంలో చేర్చండి అంది కామేశ్వరి స్థిరంగా. మీ పిల్లలు బాధపడతారేమో, ఒకసారి ఆలోచించండి అన్నాడు సుబ్బారావు. అంత బాధలోనూ పక్కున నవ్వింది కామేశ్వరి. వీళ్ళందరూ నా వాళ్లే, కానీ నేనుగా కావాలనుకున్న వాళ్ళు కాదు. నాకొచ్చే డబ్బు ఎరచూపితే వీళ్ళు నన్ను ఆదరిస్తారు. కానీ డబ్బుతో పొందే ప్రేమలో సహజత్వం ఉండదు. మనిషికి గాలి, నీరు ఎంత అవసరమో ప్రేమ కూడా అంతే అవసరం. గాలిని, నీటిని కృత్రిమంగా సృష్టించలేనట్టే ప్రేమని కూడా పుట్టించలేం విరక్తిగా అంది కామేశ్వరి. ఒక జీవిత సత్యం తెలుసుకోవడానికి ఒక్కొక్కసారి ఓ జీవితకాలం పడుతుందేమో. కథ సమాప్తం.